ఈ స్క్రీన్ మీద కనపడుతున్న పడవ, చిన్న పడవ అయితే పర్వాలేదు, కానీ అది షిప్ అయితే ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో మనం చూస్తాం. ఒక నాయకుడు పలికినటువంటి ఒక చిన్న మాట, సీజ్ ద షిప్ అనేది ఎంత ట్రెండింగ్లోకి వెళ్ళిందో చూసాం. సో నవ్వుతూనే షిప్ని సీజ్ చేసేసాడని చెప్పి చాలా మీడియా సంస్థలు ప్రకటించడం జరిగింది. ఒక మాట, సీజ్ ద షిప్. అయితే స్టెల్లా పనామా ఇది ఒక కార్గో షిప్. ది షిప్ ఈజ్ లోడెడ్ విత్ 38,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్. కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో ఈ షిప్ని సీజ్ చేయడం జరిగింది. సో దీని వెనక ఉన్నటువంటి ఈ సీజ్ ద షిప్ అనేటటువంటి అంశం నేపథ్యంలో యూపీఎస్సి లెసన్స్ ఏమి నేర్చుకోవచ్చు అంటే, ఇష్యూస్ రేజ్డ్ బై పవన్ కళ్యాణ్ రిఫ్లెక్ట్ సో మెనీ ఇష్యూస్ రిలేటెడ్ టు ద యూపీఎస్సి సిలబస్, పర్టికులర్లీ పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఆయన స్పీచ్లో కనపడుతున్నాయి. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాటలు కానీ, లేకపోతే ఈ షిప్ సీజ్ చేసినప్పుడు చెప్పినటువంటి విషయాలు కానీ, వీటన్నిటిలో జనరల్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చెప్పేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాలన్నీ ఈయన స్పీచ్లో కనపడుతుంటాయి. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ హై ఇంపాక్ట్ థీమ్స్ 120 హిట్ 120 అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. హై ఇంపాక్ట్ థీమ్స్ టు స్కోర్ 120+ ఫర్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. ఇది ఒక 3 months ప్రోగ్రామ్. ఇందులో జిఎస్ మరియు సిసాట్ రెండింటిని రివిజన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. పీవైక్యూస్ ద్వారా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా, అలాగే ఎంసీక్యూస్ ద్వారా ప్రతిరోజు 25 డైలీ పీవైక్యూస్ అంటే జిఎస్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్, తర్వాత ఒక 25 సిసాట్ క్వశ్చన్స్. దీంతోపాటు సాకర్ అనే ఒక ప్రోగ్రాం కూడా దీంట్లో అంతర్భాగంగా ఉంటుంది. సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ అనే పేరుతోటి ఉంటుంది. సో ప్రతిరోజు ఒక 50 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తాం, 25 జిఎస్, 25 సిసాట్. దాంతోపాటు వీకెండ్లో 8 జిఎస్ టెస్టులు, అలాగే 8 సిసాట్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రాం 15th December 2024 మార్నింగ్ 10 to 1 తోటి ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాం విత్ ఎ ఫ్రీ ప్రాక్టీస్ సెషన్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ హిట్ ప్రోగ్రాంలో మీరు రిజిస్టర్ చేసుకోవాలన్నా, లేకపోతే ఈ ఫ్రీ ప్రాక్టీస్ సెషన్కి రిజిస్టర్ చేసుకోవాలన్నా క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మన సబ్జెక్ట్కి వస్తే, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్పీచ్లో అంతర్భాగంగా ఫండమెంటల్గా పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన అంశాలు కనపడుతుంటాయి. He was talking about the rule of law and he was saying that no one is above the law. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ఉండరు, చట్టానికి విరుద్ధంగా ఎవరు ఉండలేరు, సమన్యాయ పాలన గురించి మాట్లాడారు. అండ్ ఎవరైనా సరే చట్టానికి సమాధానం చెప్పాల్సిందే అనేటటువంటి మరొక మాటను కూడా చెప్పారు. అండ్ అలాగే ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి జవాబుదారీ, అకౌంటబిలిటీ అనేది గవర్నెన్స్లో ఒక కీలకమైనటువంటి ఫీచర్. మనం ఈ మధ్యకాలంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, అలాగే ప్రైవేటైజేషన్ గురించి కూడా మనకు తెలుసు. ఒక పబ్లిక్ సర్వీస్ని ప్రైవేటైజేషన్ చేసినంత మాత్రాన అది అటానమస్ అయిపోదు. ఎప్పుడైతే ఒక ప్రైవేట్ సంస్థ పబ్లిక్ ప్రాపర్టీని డీల్ చేస్తుందో, పబ్లిక్ అఫైర్స్ని డీల్ చేస్తుందో, అది కంపల్సరీగా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అనే అంశాన్ని కూడా లేవదీయడం జరిగింది. అంతేకాకుండా నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి, అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద డెసిషన్ మేకింగ్, ఓపెన్నెస్ ఇన్ ద డెసిషన్ ప్రొసీజర్, నిర్ణయాల ప్రక్రియలో కూడా ఈ పారదర్శకత ఉండాలి అనే అంశాన్ని వివరించడం జరిగింది. ఇక ఎకానమీకి సంబంధించి కొన్ని విషయాలు దీంట్లో మనం ఈ మొత్తం ఇష్యూలో గమనించవచ్చు. ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 975 కిలోమీటర్ల పరిధి మేరకి కోస్ట్ లైన్ ఉంది. ఇది సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ గుజరాత్. అంటే దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లోకెల్లా సుదీర్ఘమైనటువంటి కోస్ట్ లైన్ ఉన్నటువంటిది గుజరాత్. ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 975 కిలోమీటర్ల మేరకి కోస్ట్ లైన్ ఉంది. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్కి బలం, బలహీనత రెండూ ఇదే అనేటటువంటి అంశాన్ని ఇన్సిస్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్. అండ్ అలాగే ఎకానమీలోనే మరొక ఆస్పెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అని ఉంటుంది. మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్లో పీపీపీ మోడల్ గురించి ఒకటి ఉంటుంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అండ్ దీనిలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి ఆస్పెక్ట్లో భాగంగా ప్రైవేటైజేషన్ ఆఫ్ ద పోర్ట్స్ అనే ఆస్పెక్ట్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 4 మేజర్ పోర్ట్లు ఉన్నాయి.
ఒకటి వైజాగ్, కాకినాడ, తర్వాత గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు. ఈ 4 పోర్టులు కూడా ప్రధానంగా ఉపయోగిస్తున్నటువంటి, యాక్టివ్గా డైనమిక్గా పనిచేస్తున్నటువంటి ఈ 4 కూడా ప్రైవేటైజేషన్లో ఉన్నటువంటి పోర్టులు. సో and he was insisting on, though the port is privatized, there is a need for regulation over the private ports by the government. ప్రభుత్వం ఈ పోర్టుల మీద ఒక నియంత్రణ చేయాలి అనేటటువంటి అంశాన్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఎకానమీలోనే మరొక ఆస్పెక్ట్ ఏంటి, పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రీచైనింగ్ ఛాలెంజ్ అనే దాన్ని ఇక్కడ గుర్తించడం జరిగింది. రీచైనింగ్ అంటే ఏంటి? రీచైనింగ్ అంటే ఈ మొత్తం ప్రభుత్వం ఈ పీడిఎస్ రైస్ని ఏ విధంగా తీసుకుంటుంది, ఏ విధంగా రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది, దాని నుంచి ఏ విధంగా స్మగ్లింగ్ జరుగుతుంది అనేటటువంటిది ఈ రీచైనింగ్ అన్నమాట. ప్రభుత్వం రైస్ మిల్లర్ల నుంచి రైస్ ప్రొక్యూర్ చేసిన తర్వాత దాన్ని ₹43.50 కొనుగోలు చేస్తుంది. మొత్తం గవర్నమెంట్కి అయ్యే ఒక కేజీకి అయ్యేటటువంటి ఖర్చు అది. అండ్ ఈ 2020 నుంచి ప్రభుత్వం ఈ రైస్ని జీరో ప్రైస్కే అందించడం జరుగుతుంది. గతంలో ₹2 కేజీ బియ్యం ఇచ్చేవారు, అది సబ్సిడైజ్డ్ ప్రైస్. అండ్ ఇప్పుడు 0కే ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి ఛార్జ్ తీసుకోకుండా. అయితే ఈ ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2019లో మొదలుపెట్టినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే హోమ్ డెలివరీ ఆఫ్ ద రేషన్ రైస్. సో ఈ హోమ్ డెలివరీ కారణంగా పబ్లిక్కి కనపడేది ఏంటి అంటే, హోమ్ డెలివరీ, దీనివల్ల అనవసరంగా రేషన్ షాప్కి వచ్చి లైన్లు కట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు అని అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది యాక్చువల్గా ఏంటి అంటే, ఈ డెలివరీ చేసినటువంటి వ్యాన్లు లేకపోతే ఈ వీళ్ళు రైస్ ఇవ్వకుండా వాళ్ళకి రిటర్న్లో మళ్ళీ ₹10 ₹15 ఇచ్చేసి దాన్ని మళ్ళీ రీప్రొక్యూర్ చేసుకుని వీళ్ళు లోకల్గా ఉండేటటువంటి ఆ పోర్ట్ గోడౌన్కి ₹25 అమ్మేస్తున్నారు. ఈ గోడౌన్లో ఏమో ఆఫ్రికాకి ₹70 ఎగుమతి చేసేస్తున్నారు. అంటే కేజీ ₹72 ఎగుమతి చేసేస్తున్నారు. ఈ రకమైనటువంటి ఒక పీడిఎస్ ఛాలెంజ్ అనే అంశం మీద, ఛాలెంజెస్ టు ద పీడిఎస్ సిస్టమ్ అనే అంశం మీద మనకి క్వశ్చన్ కూడా రావచ్చు మెయిన్స్లో. అలాగే ఎకానమీ రిలేటెడ్గానే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మరొక అంశం కూడా ఉంటుంది. ఫుడ్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఏంటి అంటే, స్మగ్లింగ్ ద పీడిఎస్ ప్రొక్యూర్డ్ ఫుడ్ ఈజ్ ఏ బిగ్ థ్రెట్ టు ద ఫుడ్ సెక్యూరిటీ. అంటే ఆహార భద్రతకి ఈ పీడిఎస్ రైస్ కానీ లేకపోతే పీడిఎస్ వీట్ కానీ స్మగ్లింగ్ చేయడం, ఈ వెస్ట్ ఆఫ్రికా లాంటి దేశాలకి స్మగ్లింగ్ చేయడం అనేది అతి పెద్ద ప్రమాదం. అంటే ఇక్కడ స్మగ్లింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏమి తినరు, వాళ్ళ ప్రజలకు కూడా ఏమి సప్లై చేయరు. అక్కడ స్మగ్లింగ్ చేసిన తర్వాత ఏ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటారు. ఇండియాలో కూడా ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి మనకి ఈ బయోడీజిల్ ఉంది. ఈ బయోడీజిల్లో ఇథనాల్ కలుపుతారు. ఆ ఇథనాల్ తయారు చేయడానికి కావలసినటువంటి ఫండమెంటల్ రా మెటీరియల్ ఈ రైస్ కానీ, చెరుకు కానీ, లేకపోతే వీటిని ఉపయోగించి ఈ ఇథనాల్ తయారు చేస్తారు. సో ఇథనాల్ని కనుక 20% పెట్రోల్లో కలిపితే, ఈ ఫ్యూయల్లో కలిపితే మనకి ఫ్యూచర్లో ఈ పెట్రోల్ అనేది ₹15 వస్తుందని చెప్పి గడ్కరీ గారు కూడా గతంలో అనౌన్స్ చేసి ఉన్నారు. లేకపోతే రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఈ రైస్ని. ఈ రైస్నే ఈవెన్ వైన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రైస్ ఆధారంగా ఈ లిక్కర్ తయారు చేస్తారు. కాబట్టి ఈ వేరే రకమైనటువంటి ఇండస్ట్రియల్ పర్పస్ల కోసం ఉపయోగించుకుంటూ పోతే ఏమవుతుందంటే, అల్టిమేట్గా మనకి ఆహార భద్రతా సమస్య ఏర్పడుతుంది. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అతి కీలకమైనటువంటిది. కేవలం రైస్ నుంచి అంతర్గత భద్రతా సవాళ్ళు, దేశ భద్రతా సవాళ్ళు వస్తాయనేటటువంటి అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. అంటే రైస్ స్మగ్లింగ్ చేసిన వాళ్ళు ఇంకేమైనా స్మగ్లింగ్ చేయగలుగుతారు. ఆర్డీఎక్స్ స్మగ్లింగ్ చేయొచ్చు, లేకపోతే టెర్రరిస్టులు ఈ మార్గంలో రావచ్చు, వెపన్ స్మగ్లింగ్ చేయొచ్చు, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయొచ్చు. మనం 2024 క్వశ్చన్ పేపర్ చూస్తే, మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే కనుక మీకు డ్రగ్ టెర్రరిజం అనేటటువంటి పాయింట్ కనపడుతుంది. ఈ అంశానికి సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ పాయింట్ ఒకటి చెప్పారు ఆయన. విశాఖ పోర్ట్లో 25,000 కేజీల హెరాయిన్ లాస్ట్ ఇయర్ ఇంపోర్ట్ చేయడం జరిగింది, అంటే స్మగ్లింగ్ చేయడం జరిగింది. సో ఇటువంటి స్మగ్లింగ్ వల్ల అది టెర్రరిజం కూడా దారి చేయొచ్చు. అండ్ సో దేర్ ఈజ్ అనదర్ రిఫరెన్స్ అబౌట్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. అంటే ఈ రకంగా జరిగితే, అంటే ఈ రోజున రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది, రేపు ఆర్డీఎక్స్ స్మగ్లింగ్ జరగవచ్చు, లేకపోతే ఇలాంటి హెరాయిన్ స్మగ్లింగ్ జరగవచ్చు, వెపన్ స్మగ్లింగ్ జరగవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో హీ వాజ్ ఆల్సో రైజింగ్ టు వర్డ్స్ లైక్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏది, మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడుంది అనేటటువంటి అంశాలను ఇన్సిస్ట్ చేశారు. అండ్ అంతేకాకుండా హీ వాజ్ ఆల్సో మేకింగ్ ఎ కొటేషన్ లైక్
డీప్ నెట్వర్క్ ఆఫ్ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, బిజినెస్మెన్ అండ్ ద క్రిమినల్ గ్యాంగ్స్. ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు మరియు క్రిమినల్ గ్యాంగులు వీళ్ళందరూ కలిసి ఒక నెట్వర్క్గా ఏర్పడి ఒక మాఫియాగా తయారయ్యారు. ఈ కొటేషన్ 1993లో వోహరా కమిటీ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశం. ఆ అంశాన్ని ఈయన ఈరోజు రిఫర్ చేయడం జరిగింది. అలాగే ఫైనల్గా ఎథిక్స్లో ఉన్నటువంటి అంశాలు కూడా కొన్ని గుర్తించవచ్చు ఈ స్పీచ్ ద్వారా. అండ్ ఈయన చేసినటువంటి ఈ కార్యక్రమంలో నీడ్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఓరియంటేషన్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్, పాలనలో మనం ఏం చేసినా కానీ అది ప్రజా ప్రయోజనం కోసం జరగాలి. నీడ్ ఫర్ కోఆపరేషన్ బిట్వీన్ ది మినిస్టర్ అండ్ ద సివిల్ సర్వెంట్స్, మంత్రి మరియు సివిల్ సర్వెంట్ల మధ్య ఒక సహకారం ఉండాలనేటటువంటి అంశాన్ని. అలాగే there is no consideration for the political pressures when it comes to the public interest and national security. ప్రజా భద్రత, జాతీయ భద్రతకి వచ్చినటువంటి విషయాల్లో, ప్రజా ప్రయోజనం మరియు జాతీయ భద్రత విషయాల్లో రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గను అనేటటువంటి అంశాన్ని చెప్పారు. అందుకనే షిప్ సీజ్ చేయమన్నాడు. దానివల్ల కేంద్రం నుంచి ఏవైనా ఒత్తిళ్ళు వస్తే నేను చూసుకుంటానని చెప్పాడు. అండ్ అంతేకాకుండా కమిటెడ్ మినిస్టర్ అండ్ ఎ కమిటెడ్ బ్యూరోక్రాట్, ఇఫ్ దే వర్క్ టుగెదర్ దే కెన్ బ్రింగ్ అవుట్ ద గుడ్ గవర్నెన్స్ విత్ ఎ గ్రేట్ అప్రోచ్. అంటే ఒక మంత్రి, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాంటి ఒక మంత్రి, తర్వాత ఒక అధికారి కలిసి పనిచేస్తే, సహకారంతో పనిచేస్తే అది ఏ స్థాయి విజయాలు సాధిస్తుందో ఈ ప్రోగ్రాంలో మనం నిరూపించడం జరిగింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో సాగిలి షాన్ మోహన్ అనేటటువంటి కలెక్టర్ని మనం ఇగ్నోర్ చేసాం. ఆయన ఇనిషియేట్ చేసినటువంటి ప్రోగ్రాం కారణంగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ ఈ పోర్టుకి వచ్చి ఈ రైడ్ చేయడం జరిగింది. అంటే సాగిలి షాన్ మోహన్ కాకినాడ జిల్లా కలెక్టర్. అండ్ ఈయన ముందుగా ఒక స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి బియ్యాన్ని సీజ్ చేసి ఆ విషయాన్ని మినిస్టర్కి, డిప్యూటీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్కి చెప్పడం ద్వారా వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం చేయడానికి వచ్చారు. అండ్ ఈ మొత్తం రైడ్లో కలెక్టర్ గారు, కాకినాడ కలెక్టర్ పవన్ కళ్యాణ్ తోటే నిలబడి మొత్తం వ్యవహారం చూశారు. కాబట్టి ఒక మంత్రి, నిబద్ధత కలిగినటువంటి ఒక అధికారి కలిసి పనిచేస్తే ఎంతటి విజయాలనైనా సాధించవచ్చు, ప్రజా ప్రయోజనాన్ని పెంపొందించవచ్చు. అండ్ అన్కాంప్రమైజ్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ లీడర్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద జస్టిస్ టు ద పీపుల్ అనే మరొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రజలకి న్యాయాన్ని చేకూర్చడంలో ఎలాంటి కాంప్రమైజు లేదు, అది ప్రాణాలకి తెగించినంత వరకు కూడా ఎటువంటి కాంప్రమైజు లేదు అనేటటువంటి అప్రోచ్ని చూడొచ్చు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా రిఫర్ చేశారు. ఇప్పుడు ఇఫ్ ఇండియన్ గవర్నమెంట్ కుడ్ ఎక్స్పోర్ట్ దిస్ రైస్ డైరెక్ట్లీ టు ఆఫ్రికా, అంటే ఇలా స్మగ్లింగ్ ద్వారా కాకుండా ఆఫ్రికన్ గవర్నమెంట్కి భారత ప్రభుత్వమే కనుక ఈ రైస్ని కనుక ఎగుమతి చేసి ఉంటే అది 50-60 రూపాయలకి ఎగుమతి చేస్తుంది. దానివల్ల ఇట్ వుడ్ ఎన్హాన్స్ ఇండియాస్ గ్లోబల్ రెప్యుటేషన్ వైల్ సేఫ్ గార్డింగ్ పబ్లిక్ ఫండ్స్. దీనివల్ల భారతదేశం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, అంతేకాకుండా ప్రజానిధులు కూడా కాపాడబడతాయి అనేటటువంటి అంశాన్ని, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇన్సిస్ట్ చేశాడు. గతంలో కూడా ఈ కరోనా పరిస్థితుల్లో భారతదేశం 90 దేశాలకి వ్యాక్సిన్స్ ఎగుమతి చేసింది. దానివల్ల ఇనుమడించినటువంటి రెప్యుటేషన్ గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఫైనలీ ఈయన మొత్తం స్పీచ్లో మనకు కనపడేది ఏంటంటే అకౌంటబిలిటీ ఆఫ్ ది ప్రైవేట్ పోర్ట్స్ ఈజ్ నెసెసరీ. ప్రైవేటైజేషన్, ప్రైవేట్ పోర్ట్ అన్నంత మాత్రాన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్మగ్లింగ్ చేసుకోవడానికి కాదు, జవాబుదారీ ఉండాలి. ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్సే తప్ప స్మగ్లింగ్ కాదు. రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, ఈ అంశాలు చెప్పారు. డీప్ రూటెడ్ నెట్వర్క్ ఆఫ్ బిజినెస్ అండ్ పొలిటీషియన్స్, అలాగే రెస్పాన్సివ్నెస్ టువర్డ్స్ ద నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకి స్పందించాలి. ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీ. అంటే ఆయన ఆపేశారు, మీరు పోర్టుకి రావద్దు అని చెప్పి ఆపే ప్రయత్నం చేశారు. మీరు కనుక పోర్టుకు వస్తే పోర్టు సీజ్ అయితే 10,000 మంది ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. 10,000 మంది ఉద్యోగాల కోసం 150 కోట్ల మంది జాతీయ భద్రతని గొడ్డలు పెట్టుగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక కమిట్మెంట్. అలాగే ఇందులో మరొక అంశం ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ది గవర్నెన్స్, పాలనలో పారదర్శకత ఉండాలి. ఆయన షిప్ పడవ ఎక్కినప్పటి నుంచి కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నాడు, అలాగే థర్డ్ పార్టీ వీడియో తీశాడు. ఇది మొత్తం ప్రాసెస్ రహస్యంగా కాకుండా మొత్తం దేశం అంతటికీ తెలిసేటట్టుగా చేశాడు. ఇటువంటి ప్రక్రియ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నా కానీ ఇక అందరూ సర్దుకోవాల్సిందే అనేటటువంటి పరిస్థితి. మినిస్టర్స్ ఆర్ కమిటెడ్ బట్ బ్యూరోక్రాట్స్ ఆర్ ఇండిఫరెంట్. ఇటువంటి పరిస్థితి ఉంటే పరిపాలన దుష్పరిపాలన అవుతుంది. సో కాబట్టి ఒక మంత్రులు నిబద్ధతగా ఉంటున్నారు,
దాంతోపాటు అధికారులు కూడా నిబద్ధతతో కలిగి ఉండాలి. అండ్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ కంక్లూడింగ్ ఇన్ అబ్జర్వేషన్ దట్ లీడర్షిప్ ఇన్ యాక్షన్, నాయకత్వం అంటే కేవలం వెనకుండి ముందున అనుచరులని ముందుకు తోయడం కాదు, నాయకుడు అంటే ముందుండి నడిపించేవాడు అనే అంశాన్ని ఈ మొత్తం ఎపిసోడ్లో నిరూపించబడినటువంటి ఆస్పెక్ట్. సో కాబట్టి ఈ నేపథ్యంలో మనం జనరల్గా ఏదైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మాట్లాడుకుంటారో ఆ పదాలన్నీ ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు కనపడతాయి.